అయోధ్యలో శ్రీరామ పట్టాభిషేకం అనంతరం అందరూ ఆనందంగా జీవిస్తున్నారు. కానీ ఒక రోజు యమధర్మరాజు శ్రీరాముడిని కలవడానికి వచ్చాడు. ఎందుకంటే శ్రీ మహావిష్ణువు అవతారమైన రాముడి భూలోక అవతారం ముగిసే సమయం దగ్గర పడింది. యముడు రాజమహల్ కి వచ్చి, రామా, నేను నీతో అత్యంత రహస్యమైన విషయం మాట్లాడాలి. మన సంభాషణ మధ్యలో ఎవరైనా వస్తే వారికి మరణశిక్ష విధించాలి అని చెప్పాడు. అప్పుడు శ్రీరాముడు ద్వారం వద్ద కాపలా కోసం లక్ష్మణుడిని నిలబెట్టాడు. ఎవరినీ లోపలికి రానివ్వవద్దని ఆజ్ఞాపించాడు. అదే సమయంలో మహర్షి దుర్వాసుడు అక్కడికి వచ్చాడు. అతను కోపిష్టి మహర్షి. వెంటనే రాముడిని కలవాలని పట్టుపట్టాడు. లక్ష్మణుడు ఎంత వేడుకున్నా వినలేదు. ఇప్పుడే లోపలికి అనుమతించకపోతే అయోధ్యనే శపిస్తాను అని హెచ్చరించాడు. అయోధ్య ప్రజల కోసం లక్ష్మణుడు కఠిన నిర్ణయం తీసుకున్నాడు. రాముడి ఆజ్ఞను ఉల్లంఘించి లోపలికి వెళ్లి దుర్వాసుడు వచ్చిన విషయం చెప్పాడు. సంభాషణ ముగిసిన తర్వాత యముడు వెళ్లిపోయాడు. కాని తన మాట ప్రకారం శిక్ష తప్పదు. శ్రీరాముడు తీవ్ర విషాదంలో మునిగిపోయాడు. చివరకు ధర్మం కోసం లక్ష్మణుడిని రాజ్యం నుంచి బహిష్కరించాల్సిన పరిస్థితి వచ్చింది. ఆ బాధను తట్టుకోలేక లక్ష్మణుడు సరయూ నదిలో ప్రవేశించి తన ప్రాణాలను త్యాగం చేశాడు. ఈ విషయం తెలుసుకున్న హనుమంతుడు తీవ్ర ఆగ్రహానికి గురయ్యాడు. ధర్మం పేరుతో ఇంత అన్యాయం ఎలా జరుగుతుంది అని మండిపడ్డాడు. హనుమంతుడు యముడి ఎదుటికి వెళ్లి తన గదతో అతన్ని చెంప మీద బలంగా కొట్టాడు. నా ప్రభువు కుటుంబానికి బాధ కలిగించే హక్కు నీకెవరిచ్చారు అని గద్దించాడు. అప్పుడు యముడు శాంతంగా చెప్పాడు, హనుమా, ఇది నా నిర్ణయం కాదు, కాలధర్మం. అవతారాలు వచ్చినట్లే వెళ్ళాలి. నేను కేవలం విధిని నిర్వహిస్తున్నాను అన్నాడు. యముడి మాటలు విన్న హనుమంతుడు శాంతించాడు. కాని లక్ష్మణుడిపై తన ప్రేమ భక్తి ఎంత గొప్పదో అప్పుడే లోకానికి తెలిసింది. ఈ కథ మనకు చెబుతుంది, నిజమైన భక్తుడు తన ప్రభువు కోసం యముడితో కూడా యుద్ధం చేయడానికి వెనుకాడడు. ఇలాంటి వీడియోల కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.